బీరకాయ పచ్చడి తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా. అంతకుముందు కర్రీ చేసుకున్నాం బీరకాయలతో, ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైబర్ ఉంటుంది కదా బీరకాయలో, ఎవరైనా తినొచ్చు, బాలింతలు కూడా తినొచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. రండి చూద్దాం. బీరకాయలని మొత్తం చెక్కంతా బాగా తీయకూడదు, లైట్గా ఈ పైన ఇలా ఈనెల్లో ఉన్నాయి కదా, ఆ పై మట్టుకు చెక్కుంటే సరిపోతుంది. ఆ పైదంతా చెక్కి లోపలంతా ఉంచేసుకోవాలి. మరి చెక్కేస్తే మొత్తం ఫైబర్ అంతా పోతుంది. ఇలా ఈ పక్కన ఉన్నాయి కదా బీరకాయ ముక్కలు, అలా చెక్కి తీసుకుంటే సరిపోతుంది. లైట్గా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. టమాటా, బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను. ఈలోపు పక్కన అన్నం ఉడుకుతూ ఉంటుంది. పచ్చడికి ప్రిపేర్ చేసుకునే లోపు కర్రీ కూడా అవసరం ఉండదు, పచ్చడితో తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ట్రై చేసి చూడండి. నీళ్ళు కాగిపోయినాయి కదా, ఎసరు కాగిపోయింది. బియ్యం వేసేసాను ఇందులో, కడిగి నానబెట్టుకున్న బియ్యం. కుక్కర్లో పెట్టుకోవట్లేదండి, మానేసాము, ఇలా వాచుకుంటున్నాము. ఒక 3 years నుంచి రైస్ కుక్కరు, ఈ ప్రెషర్ కుక్కర్ కూడా మానేసాము, ఇలా వాచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకుని, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ధనియాలు, మినపప్పు, సాయిగుళ్ళు ఉంటే సాయిగుళ్ళు వేసుకోవచ్చు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక తడి లేని ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం. శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ వేగిపోయినాయి కదా, చక్కగా కరెక్ట్గా వేగినాయి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఆ పక్కన పెట్టేశాను రైస్. ఈలోపు పచ్చడి తయారు చేసేసుకుందాం. ఈ పక్కనని చిన్న స్టవ్ మీదకి పెట్టేశాను. ఈ పచ్చిమిర్చి తీసేసాం కదా, అదే మూకుట్లో బీరకాయ ముక్కలు వేపేసుకుందాం. కట్ చేసిన బీరకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. మొత్తం అన్నీ వేసేసుకుని పైన 2 టమాటాలు కట్ చేసుకుని ఆ ముక్కల పైన పెట్టేసుకుంటే అవి కూడా మగ్గిపోతాయి. బీరకాయ ముక్కలు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోటే మగ్గిపోతుంది బీరకాయ అంతా. ఇంకేం వాటర్ ఏమి, ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు వేగిన ఆయిల్తోనే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఈ వాటర్ అంతా తొందరగా మగ్గిపోతుంది, బీరకాయలు ఇదంతా. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది, దీన్ని వాచ్ చేసుకుందాం. ఈలోపు బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిపోతే వాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొద్దిగా చింతపండు అయినా నిమ్మరసం అయినా మీ రుచికి సరిపడా ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇందులో, ఈ బీరకాయ ముక్కల్లో. ఇప్పుడు బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, మోషన్ అయిన వాళ్ళకి కూడా ఫ్రీగా మోషన్ అవుతుంది బీరకాయ తింటే, చాలా మంచిది. కొంచెం చింతపండు వేస్తున్నాను, నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. కడిగిన చింతపండు దీంట్లో వేసేసుకుంటే పచ్చడి కూడా పాడవదు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇందులో బీరకాయ ముక్కల్లో మగ్గించేసుకుంటే చింతపండుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. కర్రీ కూడా అవసరం లేదు, టిఫిన్లోకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుందండి, దోశల్లోకైనా. ఇది 2 in 1 పచ్చడి అనమాట. దీన్ని దోశలతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, ఇడ్లీతోటైనా తినొచ్చు. అన్నిటికి ఒకే పచ్చడి సరిపోతుంది.
టైం కూడా సేవ్ అవుతుంది. లంచ్ బాక్స్లోకైనా బ్యాచిలర్స్కైనా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా అయిపోద్ది, పని తొందరగా అయిపోద్ది. కొద్దిగా వేపిన నువ్వులు కూడా వేస్తున్నాను ఇందులో. పచ్చిమిర్చి ఇవన్నీ వేపినవన్నీ తీసేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మినపప్పు. ఇందులో నా దగ్గర వేపిన నువ్వులు ఉంటే అవి కూడా వేసాను, ఒక 2 స్పూన్లు. మీ దగ్గర వేపినవి లేకపోతే వేపేటప్పుడు వేసుకుంటే వేగిపోతాయి. పచ్చిమిర్చి వేగినప్పుడు అవి వేసుకుంటే పచ్చివాసన లేకుండా దోరగా వేగిపోతాయి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్నాం ఇవన్నీ. బీరకాయ ముక్కలు కూడా దీంట్లో, పచ్చిమిర్చి నలిగిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం తాలింపు కోసం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, వేసాను, వేగుతున్నాయి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం మినపప్పు, జీలకర్ర, కొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. బ్యాచిలర్స్ వాళ్ళకి గమ్మని తెలియదు కదా, అలా వేసేసుకుంటారు. మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొట్టిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇవి వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టిన బీరకాయ పచ్చడి ఉంది కదా, దాన్ని తాలింపులో వేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి 2 in 1 పచ్చడి. కొంచెం దీంట్లోనే నెయ్యి వేసుకుంటే మళ్ళీ తినేటప్పుడు కూడా వేసుకోని అవసరం లేదు. స్టవ్ కట్టేసుకుందాం, పచ్చడి వేసేసుకుందాం. దీంట్లో మిక్సీ పట్టిన ఈ బీరకాయ పచ్చడి దీంట్లో వేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. బీరకాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉన్న బీరకాయ పచ్చడి తయారైపోయిందండి. ఇప్పుడు తిని చూద్దాం.